Hi, this is GB from idlebrain.com. I am here with Mr. Deva Katta. Hi. Hi, GB. Mayasabha 7th August రిలీజ్ అవుతుంది. టీజర్ రిలీజ్ అయింది. ఎవ్రీబడి ఈజ్ ఇంప్రెస్డ్ విత్ దట్. సో ట్రైలర్ ఈజ్ రిలీజింగ్ ఆన్ 31st. 31st, yeah. Okay. Before getting into Mayasabha, మీరు 20 years back వెన్నెలా అనే సినిమా యాజ్ అన్ ఇండీ ఫిలిం, కైండ్ ఆఫ్ ఇండీ ఫిలిం, యుఎస్లోనే తీసి యుఎస్లోనే మోస్ట్ ఆఫ్ ద వర్క్ చేసుకొని, ఇంక్లూడింగ్ మ్యూజిక్, ఒక రకంగా క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ అది. ఇండియాలో రిలీజ్ చేశారు. ఇట్ వాజ్ అన్ ఇన్స్టెంట్ సక్సెస్. సో మీరు ఇండియా వచ్చిన తర్వాత, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత యూ వెంట్ బ్యాక్ టు యుఎస్. ఐ వెంట్ బ్యాక్, యా. సో టెల్ మీ అబౌట్, అంటే మీకు ఆ సక్సెస్ వల్ల యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ కమింగ్ టు ఇండియా, మళ్ళీ ఇండియా వచ్చి కంప్లీట్ ఫుల్ టైమ్ డైరెక్టర్ అవుదామని ఎప్పుడు డిసైడ్ అయ్యారు? యా, ఐ వాజ్ మ్యారీడ్ బై దెన్. ఐ ఆల్సో హ్యాడ్ అదే చైల్డ్ ఉన్నాడు, 2-year-old చైల్డ్. సో జనరలీ పెద్ద ఫ్యామిలీ వెల్త్, ఈ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండేది కాదు. వెరీ వెరీ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో అక్కడ వరకు వెళ్ళాము. అండ్ సిటిజన్షిప్ ఒక ప్రాసెస్లో ఉంది. మా వైఫ్ ఏంటంటే ఇక్కడ డెంటిస్ట్రీ చేసి అక్కడికి వచ్చారు. సో అక్కడ మళ్ళీ డెంటల్ ప్రొఫెషన్ కావాలి అంటే మళ్ళీ ఇంకో 2-3 years ట్రైన్ అవ్వాలన్నమాట తను. సో ట్రైన్ అవ్వాలి, అది కూడా ఒక ఎక్స్పెన్సెస్తో కూడిన ఇది. సో నాకున్న పిచ్లో దీనిలో చేసుకుంటూ వెళ్ళిపోయాను. వెళ్ళ అంత రికగ్నిషన్ ఇస్తుందని కూడా తెలియదు. ఐ వాజ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ మై సెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను కథ చెప్పగలనా, నేను అసలు ఫిల్మ్ మేకరేనా. చాలాసార్లు మనకేంటంటే మన ప్యాషన్ అనేది మనం ట్రాన్స్లేట్ చేసినప్పుడు అది మళ్ళీ మనకి తిరిగి చెప్తుంది, మనతో కమ్యూనికేట్ చేస్తుంది. ఓకేరా, నీలో ఈ స్ట్రెంగ్స్ ఉన్నాయి, దీన్ని బేస్ చేసుకుని నువ్వు కథ చెప్పగలవు, సినిమా తీయగలవు, లేకపోతే నువ్వు సినిమాలకు పనికిరావు అని. ఐ వాజ్ దాట్ ఓపెన్ అనమాట వెన్నెల చేసే టైంకి. అది చూసిన తర్వాత, దాని ఇది వచ్చిన తర్వాత నాకు కొన్ని మై ఓన్ కంప్లైంట్స్ ఉన్నాయి వెన్నెల విషయంలో. కథ ఇంకా బాగా చెప్పు ఉండొచ్చు అనే విషయంలో. బట్ ఫర్ ఐ ఫెల్ట్ ఆల్ ద రాంగ్ రీజన్స్కి బాగా హైలైట్ అయింది. అంటే ఓన్లీ కామెడీ మాత్రం హైలైట్ అయింది. స్టోరీ నరేటర్గా ఒక ఎస్టాబ్లిష్మెంట్ దొరకలేదు నాకు. అంటే నాకు నేను నరేటర్గా ప్రాపర్గా చెప్పలేదు అనిపించింది. ట్రాన్సిషన్ అవ్వలేదు, అనుకున్న ఎమోషన్ ప్రాపర్గా ప్రోగ్రెస్ అవ్వలేదు, అంటే ఓవరాల్గా గ్రిప్పింగ్ అవ్వలేదు, ఎమోషన్ కాంట్రాస్ట్ ఎక్కువైపోయింది అనిపించింది. దాని మీద ఇంకా వర్క్ చేయాలి అనేది ఒకటి ఉండింది మైండ్లో. ఈవెన్ దో ఆపర్చునిటీస్ బాగా వస్తూ ఉన్నాయి, అన్నీ ఏంటంటే అన్నీ రామ్ కామ్స్ కావాలని. నాకేంటంటే మోర్ సీరియస్ ఫిల్మ్ మేకర్ లాగా, మనం ఐడియలైజ్ చేసుకున్న ఫిల్మ్ మేకర్ లాగా మనం సీరియస్ ఫిల్మ్ మేకర్ అవ్వాలనే తపన. వెన్నెల ఏంటంటే ఈజీ టు టెల్ దట్ స్టోరీ. అక్కడే ఇన్వెస్టర్స్, అక్కడ లైఫ్, మన లైఫ్లో నుంచి వచ్చింది కదా మళ్ళీ అని. సో అలా నాకైతే అది ఓన్లీ ఒక ఎంట్రీ పాయింట్, నేను ఎవరో చెప్పుకునే సక్సెస్ అనిపించింది. అది ఒక పని ఉంది నాకు. ఇంకా మంచి స్క్రిప్ట్ రాయాలి అనేది. ఇంకోటి, మా వైఫ్ డెంటిస్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అండ్ అగైన్ సిటిజన్షిప్, అది కూడా ప్రాసెస్లో. అన్ని సెక్యూరిటీస్ అనమాట. వన్ ఈజ్ లైక్, నేను ఎలా ఆలోచించానంటే ఆ టైంలో సడన్గా మనిషి ఎప్పుడైనా పోతాడు, రైట్? అలా జరిగినప్పుడు సడన్లీ వెన్ ఐ థింక్ లుక్ బ్యాక్, ఇంకో ఇండిపెండెంట్ పేరెంట్ ఉండాలి సో అనే ఉద్దేశంతోనే ఆ టైం తీసుకోవాల్సి వచ్చింది ప్రస్థానం. సో దట్స్ ద వెన్నెల టు ప్రస్థానం, రైట్? ఈ డాట్ అనమాట. ఇప్పుడు వెన్నెల ఫిలిం చూస్తే ఫస్ట్ హాఫ్ అంతా ఎంజాయ్ చేసి భలే కామెడీ బాగా చేశాడు. అండ్ వెన్నెల కిషోర్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇఫ్ విల్ లుక్ బ్యాక్, ఆ ఫస్ట్ హాఫ్ దేవకట్ట ఎలా తీశాడని ఆశ్చర్యపోతారు. బికాస్ యూ నెవర్ షోన్ దట్ సైడ్ లేటర్. నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తాను కామెడీ. అంటే లైక్ ఎనీ స్లాప్ స్టిక్ కామెడీ కానీ లైక్ అదంతా బాగా ఎంజాయ్ చేస్తాను. బట్ నా ఉద్దేశంలో ఏంటంటే కామెడీని దాటి ఇంకేదో ఉండాలి అని ఎత్తుక్కుంటూ ఉంటుంది ఏది నా మనసు ఎప్పుడు. ఈవెన్ నేను ఫుల్ అండ్ ఆల్ అవుట్ కామెడీ చేసినా కూడా స్టిల్ సతీ లీలావతి ఇట్లాంటివి ఉంటాయి కదా, వేర్ ఏదో ఒక హ్యూమన్ ఎమోషన్ టచ్ చేసేటట్లు ఉంటాయి. అట్లాంటి కామెడీ కథలు నేను చేయడానికి ఇష్టపడతా. బట్ అన్ని రకాల కామెడీ కథలు ఎంజాయ్ చేస్తాను అనమాట. మీరు కొంచెం కామెడీ ట్రాక్ ఇన్ ప్రస్థానం చూస్తే కూడా అందువల్ల ఏమైపోయిందంటే ప్రస్థానం లాంటి సినిమాలో
వెన్నెల కిషోర్ పోర్షన్స్ అన్ని ఎడిట్ అవుట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే కూర్చోట్లే అవి. బట్ ఆర్గానిక్గా ఉన్న కామెడీ లైక్ జయప్రకాష్ రెడ్డి కామెడీ కానీ అవన్నీ బ్లెండెడ్ అయ్యి క్యారెక్టర్స్తో బ్లెండ్ అయ్యి కథతో పాటు ఫ్లో అయిపోయినాయి. సో ప్రస్థానంకి వచ్చేటప్పటికి ఆ కథ వెతుక్కుంటూ వెళ్ళాలి, కామెడీనైనా రిలీఫ్ అయినా కామెడీ. బట్ మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు మైసభలో. ఎందుకంటే చాలా చిన్న కామికల్ మూమెంట్స్ ఉంటాయి. అంటే మనం టిపికల్గా మన లాంగ్వేజ్లో మాట్లాడాలంటే, మన తెలుగు భాషలో మాట్లాడంటే ఎంటర్టైనింగ్గా ఉందంటే గ్యారంటీగా ఎంటర్టైనింగ్గా ఉంది. సో ఆ ట్రీట్మెంట్ ఎక్కడో కొంచెం ఈవెన్ ఇంత పెద్ద క్యాన్వస్, ఇంత పెద్ద స్టోరీ చెప్తున్నా కూడా సమ్వేర్ ఆర్గానిక్గా ఎదుర్కోవడం కష్టంగా ఉండేది నాకు. ఈవెన్ ఆటోనగర్ సూర్యాలో కూడా సఫర్ అయ్యాను నేను. ఇది ఇన్ఫ్యాక్ట్ సీన్లుగా బాగుంటాయి, అండ్ దెన్ కథ ఫ్లోలో కథని మనం మౌంట్ చేసే ఎమోషన్లో ప్రోగ్రెస్ అవ్వకపోవడం ఒకటి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అరవింద్ గారే చెప్పారు నాకు, ఫస్ట్ హాఫ్ చూసి ఈ సినిమా ఫ్లాప్ అయిందా అంటే నేను ప్రపంచం తలకిందులైంది అనుకున్నాను, బట్ సెకండ్ హాఫ్ చూశాక ఆ ఫోర్స్డ్ కామెడీ వల్ల గాడి తప్పింది కథ అనేది. అది వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆయన కరెక్ట్ అనిపించింది. సో దట్ హెస్ బీన్ అ లిటిల్ బిట్ ఆఫ్ అ స్ట్రగుల్. అందుకని రిపబ్లిక్లో ఎక్కువ అసలు ఏమాత్రం ఫోర్స్డ్ కామెడీ ఉండదు. ఓన్లీ కమర్షియల్ ఐ ఫెల్ట్ ఫోర్స్డ్గా మేమే అనుకొని పెట్టింది కమర్షియల్ సాంగ్స్ రెండు పెట్టామన్నమాట బేసిక్గా. సో దట్స్ మై జర్నీ ఫ్రమ్ కామెడీ టు సీరియస్ ఫిల్మ్స్. రైట్. ఫస్ట్ వన్ వాజ్ క్రౌడ్ ఫండింగ్ అన్నారు. సెకండ్ ఫిల్మ్ ప్రస్థానం, ఇట్ టర్న్డ్ అవుట్ టు బే కల్ట్ క్లాసిక్ ఇన్ ద లాంగ్ రన్. బేసికల్గా ప్రతి ఒక్కరు దట్ ఈస్ యువర్ విజిటింగ్ కార్డ్ అన్నట్టు. దేవకట్ట అనగానే ఇమీడియట్లీ ప్రస్థానం. థియేటర్స్లో ఓకే అయినా కూడా లాంగ్ రన్లో ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ వెరీ క్లాసిక్ అన్నట్టు. ఆ ఫిల్మ్కి వాట్ వాజ్ యువర్ స్ట్రగుల్స్? అగైన్ అది కూడా ఆల్మోస్ట్ మళ్ళీ వెన్నెల జర్నీ స్టార్ట్ చేసినట్టు. ఎందుకంటే మర్చిపోయారు, బై 3-4 years అయింది వెన్నెల అయిపోయిన తర్వాత. ఎవరితో ఏ హీరోతో మాట్లాడినా, ఎవరికి కథ చెప్పడానికి వెళ్ళినా వెన్నెల చేశాడు, వెన్నెల కామెడీ ఉంది, ఆ కామెడీ కొంచెం యాక్షన్ చేసుకొస్తే చేయొచ్చు అంటే. అగైన్ ప్రతి ఒక్కరు ఏంటంటే మనం చేసిన వర్క్ని బట్టే మనల్ని ఎవాల్యుయేట్ చేస్తారు. ఆ పర్స్పెక్టివ్లో ప్రస్థానం మళ్ళీ నాకు డెబ్యూ. సో బేసిక్గా నేను డెబ్యూ అవుతూనే ఉన్నా ప్రతి సినిమాతోటి. సో ప్రస్థానం ఎందుకు డెబ్యూ అంటే కంప్లీట్గా నేను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న జోన్ కాకుండా వేరే ఆపోజిట్ జోన్లో ఉన్నాను. సో అందువల్ల ఎవరిని అంటే ఫస్ట్ స్టార్స్ కోసం రాసుకున్న కథ, లైక్ పెద్ద స్టార్స్ సీనియర్ వీళ్ళతో రాద్దాము, కథ ఇంప్రెస్ అవుతారు అనే కాన్ఫిడెన్స్ ఉండేది. సో అలా వెళ్ళి ఫైనల్గా మాకు అవైలబుల్ యాక్టర్స్ తోటి, యాక్చువల్లీ ఏదో అంటారు కదా, ఒక సినిమా కుదిరేటప్పుడు అదే వెతుక్కుంటూ పోతుంది చాయిసెస్ని. అలా కుదురుకుంటూ వెళ్ళేది సాయి గారు. ఫస్ట్ సాయి గారిని పిక్ చేసుకోవడము, తర్వాత శర్వాతో వెన్నెల కనెక్షన్ వల్ల శర్వా విల్ బి అ గుడ్ ఆప్షన్. ఇలా చేసుకుంటూ వచ్చాం. బట్ అగైన్ బడ్జెట్ ప్రాబ్లమ్స్ టువర్డ్స్ ద ఎండ్ కొంచెం లైక్ 5-6 months ఆగిపోయింది పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో, ఫైనాన్షియల్ రిసోర్సెస్ వల్ల, ఇట్లన్నిటి వల్ల. అండ్ అగైన్ పర్సనల్ ఫ్రంట్లో ప్రస్థానంతో నాకేం రెమ్యునరేషన్ లేదు. అగైన్ వెన్నెల ఉన్నా కూడా ఇన్ ద బ్యాక్ ఆఫ్ మై దిస్ థింగ్ నా రిసోర్సెస్ అన్నిటి కూడా నేను వదులుకోవాల్సి వచ్చింది. అంటే రెమ్యునరేషన్ కూడా చూసుకోకుండా ఇది మోర్ లైక్ మై ప్రాజెక్ట్ అనేది. కానీ ఆ ప్రాజెక్ట్ అలా షేప్ అవ్వడానికి, అది కంప్లీట్ అవ్వడానికి, బయటికి రావడానికి ఏకైక వ్యక్తి ఈరోజు మైసభ ప్రొడ్యూసర్, దట్ ఈజ్ కృష్ణ విజయ్. సో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా నెగోషియేట్ చేయాల్సిన చోట, అంటే ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఉన్నప్పుడు ప్రతి చోట వెళ్ళి అడుక్కోవాలి మనం. లైక్ అక్కడ 10 రూపాయలు ఛార్జ్ చేసేవాళ్ళు దగ్గర నువ్వు 4-5 రూపాయలు చేయించుకోవాలా. అది ఓన్లీ ఒక పర్సనల్ కనెక్ట్, పర్సనల్ రిలేషన్షిప్స్ వీటి వల్ల జరుగుతుంది. సో ఇట్ వాజ్ అ బిగ్ స్ట్రగుల్. ఐ మీన్ ఇన్ఫ్యాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్థానానికి ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ కూడా లేడు మాకు. అంటే యూనియన్ దీని ప్రకారం ఎవరో ఒకరు పే చేయాలి కాబట్టి వేసేవాళ్ళం. బట్ కెమెరా టీము ప్రాపర్ ఇండీ ఫిల్మ్ జీవి అగైన్, కంప్లీట్ ఇండిపెండెంట్ ఫిల్మ్. ఈవెన్ శ్యామ్ దత్ ద డిఓపి ఆల్సో తను ఎంత ప్యాషన్ అండ్ ఇది ఇన్వెస్ట్ చేశాడంటే. బట్ అగైన్ ఆ బాధల్లో ఒక చిన్న ఫ్యామిలీ లాగా అనిపించింది. అది ఆ బాధలు అందరం అందరం భరించాలి ఈ బిడ్డ కోసం. బాధల్లోనే బాండింగ్ ఎక్కువ ఉండేది. సో మనం అందరం భరించాలి ఈ బాధలన్నీ ఈ బిడ్డ కోసం అన్న చిన్న ఫ్యూ పీపుల్స్ మేడ్ ఇట్ హ్యాపెన్ యాక్చువల్లీ. రైట్. దాని తర్వాత యూ గాట్ వెరీ గుడ్ ఆపర్చునిటీ, ఆటోనగర్ సూర్య. సో
As you told, second half went little away. Yeah. And in fact, ఆటోనామస్ సూర్య లాంటి ఎన్విరాన్మెంట్ నేను ఆటోనామస్ సూర్య చేస్తున్నప్పుడు, ప్రస్థానం వెనిలా చేసేటప్పుడు, అరే ఎప్పుడురా మనకి ఒక ప్రొడ్యూసర్ వచ్చి అన్నీ మనలో డైరెక్టర్ లాగా కూర్చేసి అలా చేస్తారు. ఏంటంటే వెనిలా ప్రస్థానంకి అన్ని పనులు అందరం చేసుకునేవాళ్ళం. లైక్ దెర్ ఇస్ నో డైరెక్టర్ ఇది ఉండేది కాదు. ఆ లైఫ్ ఎప్పుడు వస్తుందో అనుకునేవాడిని. ఆటోనామస్ సూర్యకి ఆ లైఫ్ వచ్చినప్పుడు నేను మళ్ళీ ప్రస్థానం వెనిలాగా సినిమా ఇప్పుడు చేస్తే బెటర్ అనిపించింది. అంటే ఏమవుతుందంటే కంట్రోల్ అండ్ కమాండ్ ఆన్ మన క్రియేటివిటీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ క్రియేటర్కి. అండ్ మనమే వెతుక్కుంటుంటాం, ప్రతి ప్రశ్నకి సమాధానాలు వెతుక్కుంటూనే ఇవాల్వ్ అవుతుంటుంది కంటెంట్. అది మన మనసులో అంటే ఆ ప్యాషనేట్గా కంటెంట్ చేసే వాళ్ళకి బయట నుంచి పెట్టే చిన్న చిన్న పుల్లలు ఏమని చేస్తాయంటే అది మొత్తం చెడిపేస్తాయి బేసిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోనామస్ సూర్య ఈవెన్ ద ఫైనల్ ఫేజ్లో ఫస్ట్ హాఫ్ అంతా కంప్లీట్గా దొంగచాటుగా నేను ఎడిట్ చేసుకునేవాడిని. సెకండ్ హాఫ్ కూడా ఎడిట్ చేసుకునే దానికి వెళ్ళే టైంకి కనిపెట్టేసి బ్లాక్ చేశారు. సో ఏదైతే అందుకని నేను ఇంకో 11 minutes ట్రిమ్డ్ వర్షన్ ఒకటి రిలీజ్ చేసి ఉంటాను. మిమ్మల్ని కూడా అడిగాను వెళ్ళి చూడండి ఒకసారి అని మీరు కూడా చెప్పారు. డెఫినెట్గా ఈ వర్షన్ థియేటర్లో వచ్చింటే ఇంకా బెటర్ రివ్యూస్ వచ్చేవి, అప్రిషియేషన్ వచ్చేది అని చెప్పారు. మీరు గుర్తుందో లేదో, రైట్? ఏదో ఒక 11 minutes జంక్ అంతా తీసేసాను. ఆ జంక్ తీయడం కోసం చాలా ఫైట్ చేశా. లైక్ ఇన్ఫ్యాక్ట్ అరవింద్ గారు నాకు చెప్పింది కూడా అదే. లైక్ యూనో అండ్ సమ్ అదర్ టైమ్ లైక్ ఫ్యూ అదర్ హీరోస్ ఆల్సో టోల్డ్ ఆ పోర్షన్ మాత్రం తీసేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఏ డిఫరెంట్ ఫిల్మ్ అని చెప్పేసి. దట్ వాజ్ అగైన్ నేను తప్పనలేను. ప్రొడ్యూసర్స్ కూడా కానీ ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమనుకుంటారు, ప్రస్థానం ఏమి 100 కోట్లు చేయాల, లేకపోతే 200 కోట్లు చేయాల. అది టైం అయ్యే కొద్దీ అది ఒక కల్ట్ అవుతూ వచ్చింది. థియేటర్లో సడన్ ప్రొడ్యూసర్ ఎవడైనా డబ్బులు పెట్టేవాడు థియేటర్లో డబ్బులు వస్తుందా లేదా అనేంతవరకే తన మైండ్ ఉంటుంది. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రస్థానంకి మనం బ్రహ్మానందం యాడ్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు. నేను ఆయనతో ఆ సీన్లు వర్క్ చేసేటప్పుడు ఎంజాయ్ చేసాం, అన్నీ చేసాం. బట్ సమ్వేర్ ఇప్పుడు రియలైజ్ అవుతుంది ఐఎమ్ ఏ హానెస్ట్ స్టోరీ టెల్లర్. ఆ హానెస్టీకి నాకు ఏమాత్రం డౌట్ వచ్చినా అది ఆటోమేటిక్గా ఆడియన్స్ కూడా రిజెక్ట్ చేస్తారనే క్లారిటీ ఆ సినిమాతో వచ్చింది అనమాట. రైట్. హిందీ ప్రస్థానం చేశారు. వాజ్ ఇట్ ఏ గుడ్ డెసిషన్ ఆర్ ఏ బ్యాడ్ డెసిషన్? హిందీ ప్రస్థానం ఎలా జరిగిందంటే డెసిషన్ అని చెప్పలేను. ప్రస్థానం రిలీజ్ అయిన వెంటనే హిందీలో రైట్స్ అమ్మేశాం. అన్ని లాంగ్వేజెస్కి రైట్స్ కొనుక్కున్నారు, అందులో హిందీ కూడా ఒకటి ఉంది. ఆ రైట్స్ ఇచ్చేటప్పుడే వీళ్ళ ఒక కంపెనీకి నేను కమిట్ అయ్యాను బేసిక్గా హిందీలో. అంటే నాకు కూడా హిందీలో చేయాలని ఉంది అని చెప్పి సంజయ్ దత్ ప్రొడక్షన్ కంపెనీతో కాంట్రాక్ట్ ఉంది ఆ టైం నుంచి. లైక్ వెన్ ఎవర్ ఇట్ గోస్ టు ఫ్లోర్ చేయాలి అని చెప్పేసి. కరెక్ట్గా అప్పుడే వెళ్ళుంటే మేబీ ఇంకొక జర్నీ ఉండేదేమో. ఆ టైంలో ఆయన జైలుకి వెళ్ళారు. మొత్తం ప్రాజెక్ట్ అంతా పుట్టు కదా, రైట్. ఆ టైంలో వెళ్ళిపోయి ఆ తర్వాత 3 years వెళ్ళిపోయిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ బ్యాక్ వచ్చింది నాకు. సో అదే టైంలో బాహుబలి నెట్ఫ్లిక్స్ సిరీస్ కూడా జరుగుతుంది. అంటే అది రైటింగ్ స్టేజ్లో ఉంది. ఇది వదులుకోవాలా చేయాలా అంటే అగైన్ కాంట్రాక్ట్ ప్రకారం చేయాల్సినట్టే ఉందంటే అకామిడేట్ చేశారు మా ప్రసాద్ గారు, శోభ్ గారు కూడా. చేయండి, అది ఇది 2 చేయండి, ఆపర్చునిటీ వదులుకోవద్దు అని అలా స్టార్ట్ చేశాను. చేశాక ఐ థింక్ పెద్ద మిస్టేక్ జరిగింది ప్రస్థానం హిందీకి. ఎందుకంటే నాకు క్యారెక్టర్స్ చాలా డీప్గా ఫీల్ అయ్యి రాస్తాను నేను. డైలాగ్స్ కానీ కన్వర్జేషన్స్ కానీ, అవి నేను డైలాగ్స్ అని కూడా అన్నాను. దే ఆర్ మోర్ ఆఫ్ కన్వర్జేషన్స్. చాయిస్ ఆఫ్ డైలాగ్ రైటర్ విషయంలో నాకు లిబర్టీ లేకుండా పోయింది. మీ ఇంటెన్సిటీ డైలాగ్స్లో వేరే ఈక్వేషన్లో వెళ్ళింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైటర్స్ లైక్ హుసేన్ దలాల్, ఏ జవాన్ హే ఇట్లాంటి సెన్సిబుల్ రైటర్స్ కావాలి దానికి. బట్ హౌస్ఫుల్, గోల్మాల్ లాంటి డైలాగ్స్ రాసే రైటర్ని లోపలికి తీసుకురావడం వల్ల నేను చెప్పాను ఇది ఒక్క మిస్టేక్ చాలు. ఐ న్యూ ప్రస్థానం హిందీలో టేకాఫ్లోనే తెలుగు చూసిన వాళ్ళందరూ తిడతారు నన్ను అనిపించింది. ఎందుకంటే ఆ ఆర్గానిక్ నేచర్ ఆఫ్ రైటింగ్ కానీ, కనెక్టింగ్ విత్ ద క్యారెక్టర్స్ కానీ అవన్నీ అవి చిన్న గ్యాప్స్లో చెడిపోతుంది ఇది.
అంటే చిన్న చిన్న క్రాక్స్ మనకు తెలుస్తూనే ఉంటాయి మన కంటికి. అవి ఇంతే తప్పు అనుకుంటాం, కానీ ఏదైతే మనం చిన్న తప్పు అనుకుంటామో సినిమా అనేది పెద్ద భూతద్దం అది. రైట్. ఆ రోజు తెలుస్తాయి, మార్నింగ్ షో రోజు తెలుస్తాయి. ఇది నలుసంత అనేది మనకి నీకు నలుసు అని తెలిసినప్పుడు ఆ నలుసుని తోసేయాలి, అక్కడే తోసేయాలి. బటర్ఫ్లై ఎఫెక్ట్ లేదు. బటర్ఫ్లై. సో అండ్ దాట్ విల్ బ్లో అప్ అండ్ హిట్ యూ ఆన్ యువర్ ఫేస్ లైక్ ఎనీథింగ్. లైక్ ఆర్డినరీ సూర్య నేను మార్నింగ్ షో రోజున ఫస్ట్ హాఫ్ వరకు చూసి ఐ వాజ్ సో హ్యాపీ, ఎందుకంటే కంప్లీట్గా నేను ఇంటెండ్ చేసుకున్న స్పేస్లో వెళ్తుంది. రైట్. ఎప్పుడైతే నేను ఆర్గానిక్గా పెట్టానో అవన్నీ కొడుతున్నాయో అప్పుడే నీరసం వచ్చేసింది నాకు. లైక్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 10-15 మినిట్స్కి, అది చాలాసార్లు ఎడిట్ రూమ్లో మనం ఏమనుకుంటాం అంటే మనం కన్విన్స్ చేసుకుంటూ పోతుంటాం. బట్ ఆడియన్స్ 100 మందితో చూసినప్పుడు యూ విల్ నో ద రియాలిటీ. సో దట్స్ వెన్ సినిమా స్పీక్స్ టు బ్యాక్. ఓ షిప్ వెళ్తున్నప్పుడు ఒక 1/2 degree పక్కకి వెళ్ళింది అనుకో, 1/2 degree అనుకుంటే ఇట్ విల్ అవును గో ఫార్ అవే ఫ్రమ్ ద డెస్టినేషన్. ఆఫ్టర్ 100 miles ఇట్ ఈస్ నాట్ 1/2 degree anymore. లైక్ ఈ డెస్టినేషన్ ఆ డెస్టినేషన్ 100 మైళ్ళు ఉంటుంది మళ్ళీ. సో రైట్. నెక్స్ట్ రిపబ్లిక్ అంటే మీకు ప్రతి సినిమాకి ఏదో ఒక యూ హ్యావ్ హర్డిల్. ఏదో ఒక చిన్న జాతకం ఉంది, అది కొంచెం మారుతుంది అనుకుంటున్నాను నేను, మారాలి. ఏదో ఒక హర్డిల్స్ వస్తూ ఉంటాయి. రైట్. రిపబ్లిక్ అనేది కొంచెం ఇట్ ఈస్ ఆల్సో నాట్ ప్రస్థానం లాగా థియేటర్లో అంత లేదు, బట్ పీపుల్ హూ లవ్డ్ ఇట్ దే లవ్డ్. డీప్గా, చాలా డీప్గా లవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. రిపబ్లిక్కి చాలామందికి ప్రస్థానం రిపబ్లిక్ నచ్చిన వాళ్ళు కొంతమంది, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ రిపబ్లిక్ ఎక్కువగా నచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రస్థానం టైం లైన్ ఎక్కువ కాబట్టి రిపబ్లిక్ అంటూ చాలా స్ట్రాంగ్ కల్ట్ నాకు వాళ్ళకి వినిపిస్తూ ఉండేది దాని గురించి. అగైన్ ఎందుకు అంటే అది కంప్లీట్గా నా హార్ట్తో ఫీల్ అయ్యి చెప్పిన కథ. రిపబ్లిక్ థియేట్రికల్కి మెయిన్గా నా ఉద్దేశంలో, నేను దాన్ని ఎక్స్క్యూజ్గా చెప్పట్లేదు, కానీ దాన్ని ప్రాపర్గా ల్యాండ్ చేయాలి, సినిమాని ప్రాపర్గా ప్రజెంట్ చేయకపోవడానికి కూడా కారణం ఏంటంటే తేజ్ ఆ టైంలో యాక్సిడెంట్కి గురవడం, అంటే ఒక హీరో లేకపోవడం అనేది ఆల్మోస్ట్ లైక్ హ్యాండిక్యాప్. అంటే జనరల్ థియేటర్కి జనాలు వచ్చేది ఎస్పెషలీ ఒక హీరో ఉన్నప్పుడు ఆ సినిమాకి. అండ్ ఇట్ వెంట్ ఇన్ టు ఆ దీనిలోనే రిపబ్లిక్ సినిమా చుట్టూ జరిగిన ఏమంటారు దాన్ని, ఇన్సిడెంట్స్, పొలిటికల్ అండ్ ఆల్సో ద ఇన్సిడెంట్స్ మీద ఎక్కువ అటెన్షన్ వెళ్ళింది. అండ్ సినిమాకి వెళ్ళి చూసిన తర్వాత వెరీ సాడ్ ఎండింగ్. కోవిడ్, జస్ట్ రైట్ ఆఫ్టర్ కోవిడ్, అండ్ అగైన్ కోవిడ్ 50%. ఇవన్నీ నాకు ముందే డౌట్ ఉండింది, ఈ సినిమా రెస్పెక్ట్ తీసుకొస్తుంది నాకు స్టోరీ టెల్లర్గా. ప్రస్థానం తర్వాత నేను డీరైల్ అయిన కొంత రెస్పెక్ట్, కాన్ఫిడెన్స్ని రిపబ్లిక్ తీసుకొస్తుందన్న నమ్మకం బలంగా ఉంది. అదే జరిగింది. కమర్షియల్గా ఆడుతుందన్న బలమైన నమ్మకం కూడా లేదు, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఆడియన్స్ మూడ్. అదే సాడ్ ఎండింగ్ ఇంకో టైం లైన్లో వర్క్ అవ్వచ్చు, ఇంకో స్పేస్లో వర్క్ అవ్వచ్చు. కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ యాజ్ ఫార్ యాజ్ రిపబ్లిక్స్. అండ్ ఈవెన్ సాయి ధరమ్ తేజ్ ఇస్ ఆల్సో, ఈవెన్ టిల్ టుడే వీ కీప్ టాకింగ్ అబౌట్ ఇట్. హీఈస్ extremely proud of it. I'm very happy about it. But yeah, కానీ రమ్యకృష్ణ క్యారెక్టర్ వాజ్ లైక్ ఫ్యాంటాస్టిక్ అన్నట్టు. ఆమె యాక్సెప్ట్ చేయటం, అవును, నెగటివ్. అండ్ చాలా మంది క్లైమాక్స్ అయిపోయింది అనుకుని వెళ్ళిపోయారు వితౌట్ లిజనింగ్ టు హర్ డైలాగ్. ఎడిట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అక్కడ, ఎందుకంటే హౌ యూ హోల్డ్ ద ఆడియన్స్ ఫర్ దోస్ పీక్ మూమెంట్స్ ఆల్సో అనేది. ఇంకో విషయం చెప్పాలంటే రిపబ్లిక్ నాకు తెలిసి కొంచెం బాగా షూట్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే అంటే ఏమవుతుందంటే కోవిడ్కి ముందు స్టార్ట్ చేసి మళ్ళీ బ్రేక్స్ వచ్చి కావాలనుకున్న డైరెక్షన్లో లైక్ క్రూ వైజ్గా కానీ అన్ని విషయాల్లోనూ దొరికిన దాంతో చేసుకుంటూ పోదాం అనే ప్రాసెస్లో ఒక మంచి స్క్రిప్ట్కి జరగాల్సినంత న్యాయం జరగల నా ఉద్దేశంలో, ప్రాసెస్లో, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో. ఇంకోటి కాంటెంపరీ పాలిటిక్స్ కూడా ఉంటాయి. ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి దాని గురించే కదా, ఎలక్షన్స్ అండ్ ద పాలిటిక్స్ ఆస్పెక్ట్, హౌ గవర్నమెంట్ ఇంటర్ఫియర్స్. యా అవన్నీ ఉన్నాయి చాలా, అంటే చాలా ఐడెంటిఫైబుల్గా ఉన్నాయి ఆ టైంకి. అవును, అదొకటి. అండ్ సినిమాకు ముందు అనుమానించారు కొంతమంది, ఇది ఏదైనా ఒక సైడు పాయింట్ ఆఫ్ వ్యూ ఏమో అని, అజెండా ఫిల్మ్ అన్నట్టు. ఎప్పుడు కూడా అజెండా ఫిల్మ్స్ని ఎవరు చూడరు, ఎందుకంటే నీకు ఆల్రెడీ తెలుసు నీ సినిమా దేని గురించి అన్న విషయం. ఒక రకంగా కొంచెం ఆ అజెండా బ్రాండింగ్ పడిపోయింది రిపబ్లిక్ మీద, ఈవెన్ దో ఇట్ ఈస్ అబౌట్ సిస్టమ్. ఆ బ్రాండింగ్ పడడం వల్ల చాలా గాయాలు తగిలినాయి. యూ లాస్ట్
చంక్ ఆఫ్ ఆడియన్స్. సో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో వీఆర్ ఆల్ హ్యాపీ. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ జీ స్టూడియో రిపబ్లిక్ 2 చేయాలనుకుంటే ఇమీడియట్గా దే ఆర్ రెడీ టు డూ ఇట్, 2 or 3. బట్ రైట్ నో నా మైండ్ సెట్ అక్కడ లేదు కాబట్టి, ఎందుకంటే వాళ్ళకి ఓటీటీ వాల్యుయేషన్లో అగైన్ ద కమర్షియల్ సక్సెస్ ఆఫ్ రిపబ్లిక్ కేమ్ ఇన్ ఓటీటీ. సో దేర్ వాల్యుయేషన్, దేర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ట్వైస్ ఆర్ థ్రైస్ ఆర్ సంథింగ్ అట్లా ఉంది. మీరు యు ఆర్ నోన్ ఫర్ డీప్ థాట్స్, ఎక్సలెంట్ రైటింగ్ అటువంటి, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద రైటర్ డామినేట్స్ ద డైరెక్టర్ ఇన్ యూ. ట్రూ. అటువంటి డైరెక్టర్స్కి 3 hours డ్యూరేషన్ ఈజ్ 2.5 hours డ్యూరేషన్ ఈజ్ టూ లెస్ టు గెట్ ఇట్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఐ థింక్ OTT is something where you will have the more liberty to establish the characters. So మీ OTT ఎక్స్పీరియన్స్ చెప్పండి. బిఫోర్ దాట్ బాహుబలి అసలు ఏమైందంటే ద పీపుల్ సే దే స్పెండ్ సో మెనీ crores, tens of crores on the film and they just didn't want that to be streamed. ఏమైంది? What went wrong? There must be something wrong. Wrong కాదు. అగైన్ ప్రాసెస్ వాజ్ రాంగ్ యాక్చువల్గా. ఏంటంటే ఆల్ ఆఫ్ అస్, మేమందరం కూడా, ఎందుకంటే ఆ టైంలో ప్లాట్ఫామ్ ఏంటంటే తొందరగా చేయాలి ప్రోడక్ట్ని, తొందరగా. అంటే దే థాట్ ఈరోజు బాహుబలి విల్ నెవర్ డై, బాహుబలి విల్ ఆల్వేస్ బి దేర్. ఆ టైంలో సెకండ్ పార్ట్ అయిపోయింది కదా, మనం ఆల్మోస్ట్ లైక్ ఆ హీట్లో జనాలు మర్చిపోయే లోపల చేయాలనే ఒక పరుగు ప్లాట్ఫామ్లో ఉండేది. కానీ మేము టైం అడిగేవాళ్ళం, ఆ టైం దొరకలా. ఫస్ట్ ఒక టీం ఉండింది దాన్ని ఇనిషియేట్ చేసిన ప్రాసెస్లో. అంటే ఆల్మోస్ట్ కొన్ని అంటే నా పద్ధతి ఏంటంటే ఈవెన్ 3 seasons 4 seasons గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా అప్రోచ్ చేయాలి ఇలాంటి దాన్ని. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఏం చేశారు, ఆల్ సీజన్ స్క్రిప్ట్స్, స్క్రీన్ ప్లేస్ రెడీగా పెట్టుకుని తర్వాత ప్లానింగ్ చేశారు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఎపిసోడ్లో తీసే షార్ట్కి లాస్ట్ ఎపిసోడ్లో వచ్చే ఒక కనెక్షన్స్ ఉంటాయి. బాహుబలి లాంటి వరల్డ్లో అలా ఎక్స్ప్లోర్ చేయాలి స్క్రీన్ ప్లేని. ఇన్ఫ్యాక్ట్ డ్రీమ్ కూడా అదే గేమ్ ఆఫ్ థ్రోన్స్. బట్ ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనేది ఆన్ ద ఫ్లై కుక్ చేయలేవు. అవుట్లైన్స్ ఉన్నాయి, మళ్ళీ చివరిలో మనకి ఏదైనా కొత్త ఐడియా వచ్చి లాస్ట్ ఎపిసోడ్లో ఏదైనా ఇలా క్లోజ్ చేయొచ్చు అన్నప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి దానికి తగినట్టు రాసుకుంటూ పోవాలా. ఈ లూప్లో ఉండంగానే షూటింగ్కి స్టార్ట్ చేయమని చెప్పారు. ప్లాట్ఫామే మమ్మల్ని పుష్ చేసింది. ఈవెన్ దో ప్రొడక్షన్ హౌస్ వైజ్గా కానీ మేమందరం కూడా డిమాండ్ చేస్తూ వచ్చాం, వరల్డ్ని ఎక్స్టెండ్ చేస్తున్నాము, టైం కావాలి, స్క్రిప్ట్లు అన్నీ లాక్ చేసుకోవాలి, ప్లానింగ్ చేసుకోవాలి, ఇలా వెళ్ళాలి అనేది ఆ అప్రోచ్ వాజ్. వెళ్ళిన తర్వాత కొత్త టీం ఎంటర్ అయిపోయింది మళ్ళీ. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే లైక్ ఎవ్రీ షాట్ ఈజ్ హ్యూజ్లీ ఎక్స్పెన్సివ్. సో ఆబ్వియస్గా మారుతూ ఉంటుంది, కంటెంట్ షూట్ చేస్తూ ఉండగానే ఎవాల్వ్ అవుతూ ఉంది. సో ఎవాల్వ్ అవుతూ ఉండడం వల్ల దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్కడికి వెళ్తుందో తెలియట్లా. రైట్. అండ్ దెన్ ఇంకో టీం వచ్చినప్పుడు వాళ్ళు ఇంకో పర్స్పెక్టివ్లో చూస్తున్నారు. రైట్. మాకేమో యాక్షన్ కావాలి ప్లస్ ఇది కావాలి, వాళ్ళు ఎక్కువ కొంచెం డ్రామా ఫోకస్డ్ ఉన్నారు. డ్రామా ఫోకస్గా ఉన్నప్పుడు ఎందుకు ఇంత సీజీ పెట్టి తీయాలి అని ఒక డిబేట్లో పడిపోయింది హాఫ్ త్రూ. అండ్ దెన్ దే ఆల్సో టుక్, వాళ్ళు కూడా తీసుకొని 2-3 years ఇంకో టీంతో ట్రై చేశారు బాంబేలో. ఇదంతా కూడా ఎండ్ ఆఫ్ ద డే అలాంటి ప్రాజెక్ట్ పట్టుకున్నప్పుడు జాగ్రత్త ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ఇనఫ్ రిసోర్సెస్, ఇనఫ్ టైం, పేషెన్స్. పరుగు మీద చేసేది కాదు. సో దట్స్ పరుగు మీద చేయాలనుకోవడం వల్ల, అంటే ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్రెషర్ ఉండడం వల్ల సమ్వేర్ అలాంగ్ వీ ఫెల్ట్ లైక్ ఓకే దిస్ ఓకే రోడ్ కొంచెం డైరెక్షన్ ఇది లేదు అని మా టీం బయటకు వచ్చేసింది. వాళ్ళు ఇంకో టీంతో ట్రై చేశారు. బట్ ఐ థింక్ దే ఫైనలీ గేవ్ ఇట్ అప్ అనుకుంటున్నాను. లేదు అంటే మోర్ ఆఫ్ వెరీ ఫ్లెక్సిబుల్ అట్మాస్ఫియర్. అది బైండెడ్ కాంట్రాక్ట్స్ ఏం లేవు, వెరీ ఫ్లెక్సిబుల్ అట్మాస్ఫియర్. నాకు ఇప్పటివరకు నేను వర్క్ చేసిన ప్రొడ్యూసర్స్ అందరిలో శోభు గారు, ప్రసాద్ గారు, అదే ఆర్కా మీడియా వర్క్స్, అండ్ ఇప్పుడు మా కృష్ణ విజయ్, దిస్ ఇస్ ద బెస్ట్ గ్రేటెస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ టు వర్క్ విత్. అంటే దే పేరెంట్ ద ప్రాజెక్ట్. అంటే లైక్ దే దేర్ ఆల్వేస్ ఫర్ యూ. అది చాలా రేర్. ఎందుకంటే రెండు డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు మన ఇండస్ట్రీలో జనరల్గా. అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వారింగ్ టీమ్లా ఉంది. అది చాలా అన్హెల్దీ అట్మాస్ఫియర్, ఎస్పెషల్లీ నాలాంటి. బట్ ద గ్రేట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ బాండ్ అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ థాట్స్ టు collaborate and work together going forward. Right. That was the gain out of that project. Yeah. Okay. Yeah. OTT format.
జనరల్గా హౌ డస్ ఇట్ వర్క్? దీనికి ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు, అవును, ఒక డైరెక్టర్. యా. సో వాట్ ఈస్ ద ప్లాట్ఫామ్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ప్లాట్ఫామ్? ఫండింగ్ చేస్తారా, లేదంటే అంటే ఆ ఫండింగ్లోనే ప్రాఫిట్స్ అనేది వస్తుందా, లేదంటే తర్వాత రన్ మీద వస్తుందా? హౌ డస్ ద బిజినెస్ మోడల్ వర్క్? అది చాలామంది చాలా మిస్కన్సెప్షన్స్తో అటు ఇటు దారి తప్పుతుంటారు. ఎందుకంటే సినిమా ఫంక్షనాలిటీ వేరు కంప్లీట్గా. సినిమా ఫంక్షనాలిటీలో ఇట్స్ మనం ఒక ప్రోడక్ట్ చేసేస్తున్నాము ఇన్వెస్ట్ చేసి, ఆ తర్వాత మార్కెట్లోకి తీసుకెళ్ళి అమ్మాలని ట్రై చేస్తున్నాం. సో అది ప్రొడ్యూసర్ సినిమా విషయానికి వస్తే, ఏది తనకు నచ్చిన స్క్రిప్టు కథ పెట్టుకొని అలా వెళ్ళడం. ఓటీటీ ఏంటంటే మన ఐడియా స్టేజ్ నుంచే మనకు ఒక ఐడియా ఉంది, వాళ్ళు చాలా కొత్త ఐడియాస్ కోసం ఇన్స్పిరేషన్స్ కోసం చూస్తుంటారు. ఆ ఐడియా వాళ్ళకి నచ్చినప్పుడు, నచ్చిన ఐడియా ఫుల్ స్క్రిప్ట్లో ఉంటే ఓకే, లేదు ఐడియా బాగుంది మనం దీని మీద ఇన్వెస్ట్ చేసి స్క్రిప్ట్ కూడా డెవలప్మెంట్కి తీసుకెళ్ళొచ్చు అన్నప్పుడు అది ఒక ఫేజ్ ఉంటుంది అనమాట. దానికి కూడా ఓటీటీ వాళ్ళే ఫండ్ చేస్తారు. అండ్ దెన్ మొత్తం స్క్రీన్ ప్లే అయిపోయిన తర్వాత ఫుల్ బడ్జెట్ ఎంత అనేది బ్యాక్ అండ్ ఫోర్త్ ప్రొడ్యూసర్కి వాళ్ళకి ఇంటరాక్షన్ జరుగుతుంది. ఇక్కడ ప్రొడ్యూసర్ అంటే ఏంటంటే ఇంకొకరి దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకొని ప్రాజెక్ట్ని ఆ బడ్జెట్లో ఎగ్జిక్యూట్ చేసే జాబ్నే ప్రొడ్యూసర్ అంటారు. దట్ ఈస్ హౌ హాలీవుడ్ ఆల్సో ఫంక్షన్స్. స్టూడియో మనీ. దట్ ఈస్ ద రియల్ డెఫినేషన్ ఆఫ్ ప్రొడక్షన్, ప్రొడ్యూసర్ అంటే. అందుకే నేను ప్రస్థానంకి కృష్ణ విజయ్ ఈజ్ ద ప్రొడ్యూసర్ అని ఎందుకు అంటున్నానంటే, ఆ ప్రాజెక్ట్ని డే టు డే మొత్తం రన్ చేసి కేర్ తీసుకుంటాను అనమాట. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ప్రొడ్యూసర్కి ప్రాఫిట్ అంటూ ఏముంటుందంటే బడ్జెట్ లోపల చేసినా, బడ్జెట్ దాటినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్స్ సే 50 crores బడ్జెట్ అనుకుందాం, 10% విల్ బీ యువర్ కమిషన్. సో ఆ 10% మీ దాని ప్రాఫిట్ బేస్. షో వచ్చేసి ఒక 1000 crores వాల్యుయేషన్ వచ్చినా కూడా మీకేం ఎక్స్ట్రా ఏం రాదు. బట్ మీరు అనుకున్న ఆ 50 crore బడ్జెట్లో తీయలేదనుకోండి, మీ కమిషన్ కట్ అవుతుంది. సో మీ భయం ఏంటి? బడ్జెట్లో ఫినిష్ చేయడానికి కావాల్సిన భయం ఏంటంటే బడ్జెట్ దాటిందంటే మన కమిషన్లు ఎగిరిపోతుంది. ఆ కమిషన్ కూడా దాటే పరిస్థితుల్లోకి వెళ్తారు చాలామంది. ఇది కమిషన్ కూడా ఎగ్జాస్ట్ అయిపోయి అప్పుడు మళ్ళీ నెగోషియేషన్స్ చేస్తూ ఉంటారు. బట్ దే ఆర్ వెరీ టఫ్. ఇది మనం ఇప్పుడు దూకేద్దాంలే, ఏదో ఒక సో చాలామంది అలా ఇరుక్కుపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చాలా కమర్షియల్స్ చాలా టఫ్గా ఉంటారు. క్రియేటివ్ డిపార్ట్మెంట్ వేరు, ఒకరికొకరు సంబంధం లేకుండా వర్క్ చేస్తుంటారు. క్రియేటివ్ డిపార్ట్మెంట్ వేరు, కమర్షియల్ డిపార్ట్మెంట్ వేరు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, వాళ్ళకంటూ ఒక సెట్ రూల్స్ ఉంటాయి. దట్స్ హౌ కార్పొరేట్స్ ఫంక్షన్ అండ్ దే హ్యావ్ టు ఆల్సో, అదర్వైజ్ మెస్ అవుతుంది అనమాట. సో ఆ కమర్షియల్స్ ఎప్పుడు ఇది ఉంటారు. మేము కూడా కమర్షియల్స్ ఎంత క్రష్ చేయాలన్నా కూడా మేము క్రియేటివ్ టీమ్ సపోర్ట్ కూడా తీసుకొని, లేదండి మాకు ఇంత కావాలి, లేకపోతే మీ ప్రోడక్ట్ అఫెక్ట్ అవుతుందని, ఈ ప్రాజెక్ట్ ఎంతలో మేమైతే చేయగలమో బేర్ మినిమం అక్కడ వరకు నెగోషియేట్ చేసుకోగలిగాం. కాబట్టి ఐఎమ్ ప్రౌడ్ టు డిక్లేర్ వి ఫినిష్డ్ ఇట్ అండర్ బడ్జెట్. సో జస్ట్ అండర్ బడ్జెట్. బ్యాలెన్స్ మనీ ఏమైంది? ఏది వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ బడ్జెట్ లోపల మీరు ఫినిష్ చేశారనుకోండి, ఆ మిగిలిన డబ్బులు నెట్వర్క్ తీసుకుంటుంది, ప్రొడ్యూసర్కి ఏం రాదు. అలా అయితే మింగేస్తారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 కోట్లు ఇచ్చాను అనుకోండి, మీకు 10 కోట్లు తీసి 50 కోట్లు ఖర్చు అయిందని చెప్పేసి మింగేస్తారు కదా. సో అవే ఉండవు, ఎక్స్ట్రీమ్లీ స్ట్రిక్ట్గా ఉంటాయి. ఆడిషన్స్ ఏది ఏమంటారు దాన్ని, ఆడిషన్ అంటారా, ఆడిట్స్ సినిమా లాంగ్వేజ్. ఆడిట్స్ అంటే లొకేషన్లో ఉంటారు, ఎక్కడ ఒక్క రూపాయి తప్పు చేయడానికి ఉండదు, మోసం చేయడానికి ఉండదు. మిగిలిన డబ్బులు దీనికి వెళ్ళిపోతుంది. ఓన్లీ థింగ్ మీరు బడ్జెట్లో చేస్తే మీ 10% కమిషన్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ 2.5 hours డ్యూరేషన్ ఉంటుంది. ఈ సిరీస్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 8 episodes or 9 episodes. 9 episodes టోటల్ రన్ టైం ఎంత ఉంటుంది? రన్ టైం అంటే ఆ టైటిల్స్ అవన్నీ ఎండ్ టైటిల్స్ అన్నీ కలిపితే 400 minutes వచ్చింది, అరౌండ్ 400 minutes. బట్ ఆ ఎండ్ టైటిల్స్ అవన్నీ ఆల్మోస్ట్ 30 minutes పోతుంది. 6.5 hours ఉంటుంది టోటల్ కంటెంట్. సో బేసికల్గా ఇది ఒక మూవీకి 2.5 times ఎక్కువ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఫుటేజ్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ డేస్ సినిమా కంటే తక్కువ ఉంటుంది కదా, చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఓటీటీ అనేది చాలా అగ్రెసివ్ అట్మాస్ఫియర్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మైసభ 89 daysలో ఫినిష్ చేసాం అంటే రోజు ఫైనల్ కట్ ఎడిట్ ఫుటేజ్ 4.5 minutes రావాలన్నమాట. ఎంత పరుగును చేసామంటే, అందుకనే ఇది కూడా ఒక రకంగా నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే ప్రెషర్లో. అండ్ నేను చాలా గర్వంగా చెప్పుకోగలను, ఇన్ఫ్యాక్ట్ నేను షూట్ చేసిన సినిమాల కన్నా బెటర్ క్వాలిటీ కనిపిస్తుంది మీకు. ఇప్పటివరకు నేను షూట్ చేసిన సినిమాల కన్నా బెటర్ క్వాలిటీ కనిపిస్తుంది ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్
స్కేల్ కానీ లేకపోతే ఇది కానీ. ఐ థింక్ ప్రతి ఎపిసోడ్ కూడా ఒక 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 వెరీ గుడ్ రిసోర్స్డ్ సినిమా లాగా అనిపిస్తుంది మీకు. లాట్ ఆఫ్ జూనియర్ ఆర్టిస్ట్ క్రౌడ్స్ అండ్ ఫిల్మ్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి. అవును చాలా ఉన్నాయి. అండ్ మీకు టీజర్తో కొంచెం గ్లిమ్స్ కనిపించుంటుంది. యా సో యా బట్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. దిస్ ప్రాజెక్ట్ has been a very good experience. Okay. Another thing I notice is generally మీరు చాలా ప్యాషన్తో చేస్తారు యాజ్ ఎ మేకర్. మీరు చెప్పినట్టు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. యూ డూ ఇట్ విత్ యువర్ హార్ట్, ప్రొడ్యూసర్ డూ ఇట్ విత్ హిస్ బేసికలీ మైండ్. సో ఓటీటీలో ఇంకా ఆ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది బికాస్ యువర్స్ ఈజ్ ఎన్ ఎంఎన్సీ, సోనీ లివ్. సో they have a particular way of executing things in terms of the content orientation, just like you told me about Bahubali TV series. అలాగా వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది which is a successful model. True. మీకు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ అండ్ యు ఆర్ ఏ కంటెంట్ ఎక్కువగా ఉండి కంటెంట్ హైలైట్ అయ్యే సినిమాలు సిరీస్లో మీరు తీస్తుంటారు. సో మీకు అది యూ వాంట్ సర్టన్ థింగ్స్ టు గెట్ హైలైటెడ్. ఒక ఓరియంటేషన్లో ఇది రావాలి ప్రమోస్. వాళ్ళు వచ్చేసి విత్ దేర్ ఎక్స్పీరియన్స్ దే కమ్ అప్ విత్ సమ్ అదర్ థింగ్. సో ఆ కాన్ఫ్లిక్ట్ హౌ డు యూ, ఆ జర్నీ ఎలా ఉందని. వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు స్టార్ట్ విత్, నాకు ఓటీటీలోకి వెళ్ళాలనే ఉద్దేశమే లేదు. మైసెల్ఫ్ని యాక్చువల్గా 3-part ఫిల్మ్గా డిజైన్ చేసుకున్న తర్వాత ఇది 3-part ఫిల్మ్గా చెప్పడం కష్టం అని చెప్పి ఈవెన్ స్టార్ క్యాస్ట్ని ఈవెన్ చాలామంది యాక్టర్లు ఇంట్రెస్ట్ చూపించినా కూడా 3 సినిమాలు కమిట్మెంట్ తీసుకోలేము, ప్రాజెక్ట్ సఫర్ అవుతుంది. కేవలం కంటెంట్ బేస్డ్గానే ఒక డెసిషన్ తీసుకున్నాం, ఇది సిరీస్ అంటూ చేస్తే దీన్ని చేద్దాము అని కన్వర్ట్ చేసుకొని వెళ్ళినప్పుడు నాకు అంతకుముందు కొంచెం 2-3 ప్లాట్ఫామ్స్తో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అంటే ఎక్కువ లోపల ఉండి వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుందంటే 100 స్క్రిప్టులతో పనిచేస్తుంటారు, మనం ఒకటే స్క్రిప్ట్ మీద పనిచేస్తుంటాం. అక్కడక్కడ నుంచి నేర్చుకొని వచ్చిన పెట్టిన నాలెడ్జ్తో వచ్చి ఎక్కువ వేళ్ళు పెట్టడం అనేది వెరీ రాంగ్ ప్రాసెస్. నేను ఎంజాయ్ చేయలేను, నేను అవుట్పుట్ ఇవ్వలేను. అది చాలామందికి వర్కౌట్ అవ్వచ్చు, వాళ్ళకి సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి కాబట్టి అదే ఫాలో అవుతారు వాళ్ళు. సోనీతో నాకు వచ్చిన గ్రేటెస్ట్ కంఫర్ట్ ఏంటంటే మా బిజినెస్ హెడ్ డానిష్ ఖాన్ జస్ట్ పిక్ ద ఐడియా, ఇంతే. నౌ నేను నిన్ను నమ్ముతున్నా, యు మేడ్ ఇట్ అంటే నేను ఫైనల్ ప్రోడక్ట్ చేసే వరకు కూడా ఆయన చూసిండు, మధ్యలో వచ్చి రష్ చూసుకొని పోయి ఉంటాడు. అంత ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసాడు క్రియేటివ్గా. అండ్ వాళ్ళ టీం కూడా లైక్ హైదరాబాద్లో సందీప్ అని ఉంటాడు అండ్ రఘు అని ఉంటాడు, బాంబేలో తెలుగు అబ్బాయిలు ఇద్దరు. కొలాబరేటివ్ ఉండేది. ఇది వాళ్ళు ఉంటే ఒక ఆడియన్ లాగా స్క్రిప్ట్ చదవడం, ఆడియన్ లాగా ఏంటో నాకు ఇప్పుడు ఇలా అనిపించింది సార్, అలా అనిపించింది సార్, ఈజ్ దిస్ ద డైరెక్షన్ వీ వాంట్ గో అని రైజ్ చేసేవాడు క్వశ్చన్. ఓ మీకు అలా అనిపించిందంటే ప్రాబ్లీ నేను సరిగా కమ్యూనికేట్ చేయలేదు, ఇలా ఉండేది. అంటే మనం డిస్కషన్ రూమ్లో మన అసిస్టెంట్లతో కథ చెప్పి ఒపీనియన్స్ తీసుకుంటూ ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది మన ఆలోచన అనే విధంగా ఉండేది. క్రియేటివ్ ప్రాసెస్ వాజ్ ఎక్స్ట్రాడినరీలీ బ్యూటిఫుల్. సినిమా అలవాటుతో మనం ఏం చేస్తామంటే మనం ఇలా ట్రైలర్ ఉండాలి, ఇలా టీజర్ ఉండాలి, అది హైస్ అన్ని పెట్టేసి మనం ఒక సినిమా బీట్లో చూస్తుంటాము. అది దానికి కూడా అవకాశం ఇచ్చారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మార్కెటింగ్ అంటే దే ఆర్ మాస్టర్స్, దే ఆర్ ఎక్స్పర్ట్స్. అంటే ఏది హుక్ చేసింది అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి షోస్లో సోనీ ఈజ్ ద బెస్ట్. సో అందువల్ల ప్రమోషన్స్ అందరూ అంటే వాళ్ళు నన్ను కంటెంట్ షో చేయడం, నువ్వు యూ గేవ్ అస్ గ్రేట్ షో, గ్రేట్ కంటెంట్, వీ విల్ షో యూ గ్రేట్ మార్కెటింగ్, సో ట్రస్ట్ అస్ అన్నారు. ఐ ట్రస్టెడ్ దెమ్ అండ్ దే ఆర్ డూయింగ్ గ్రేట్. కమింగ్ టు ద కంటెంట్ ఆఫ్ ద ఫిలిం, ఒక బేస్డ్ ఆన్ రియల్ క్యారెక్టర్స్ అనుకుంటున్నాను. సో తెలుగు ఆర్ ఆంధ్ర, తెలంగాణ, మన తెలుగు పాలిటిక్స్లో ఏంటంటే దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ కాస్ట్ డ్రివెన్. అవును. సో యు ఆర్ ఏ వెరీ రియలిస్టిక్, చాలా అగ్రెసివ్ డైలాగ్స్, వెరీ మొహం మీద కొట్టినటువంటి డైలాగ్స్ రాస్తుంటారు. సో కెన్ వి ఎక్స్పెక్ట్ సమ్ సచ్ డైలాగ్స్ ఆన్ కాస్ట్ ఇన్ దిస్ సిరీస్? నేను ఎవరిని కొట్టాలని, మొహం మీద కొట్టాలని ఎప్పుడు రాయను. నాలో ఉన్న హానెస్టీ మాట్లాడుతుంటుంది. నాకు ఒక అందమైన ప్రపంచం కావాలా, కుల మత విద్వేషాలు లేని, ప్రతి మనిషికి సమానమైన అవకాశాలు ఇచ్చే వ్యవస్థ నిర్మాణమే రాజకీయం నా ఉద్దేశంలో. రాజకీయాలు నేను ఎప్పుడు టచ్ చేసినా కూడా ఆ సోలు, ఆ వాయిస్ ఒకటి తన్నుకొస్తూ ఉంటుంది. అదర్వైజ్ నాకు పర్పసే లేదు కథ చెప్పడానికి. ఎవరికో హారతిస్తూ సినిమా ఇవ్వడానికి హారతిస్తే సరిపోతుంది సినిమా థియేటర్లో. జస్ట్ ఒక ఫోటో పెట్టి హారతిస్తే సరిపోతుంది.
ఊరినే జస్ట్ అది మనం రోజు చేస్తుంటాం, అలా కాదు. మన హ్యూమన్ జర్నీ వాళ్ళ షూస్లో ఎలా ఉంటుందనేది. అండ్ అగైన్ ఈ రియల్ లైఫ్ క్యారెక్టర్స్కి దీనికి సంబంధం ఎందుకు లేదు అని చెప్తానంటే, ఎప్పుడు కూడా ఇన్ ఎ డ్రీమ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ యూ. రైట్. కోట్ గుర్తుందా మీకు? మనకు ఒక కళ వచ్చింది అనుకోండి, ఆ కళ్ళలో ఒక కప్ప, ఒక పాము, నేను, లేకపోతే మీరు అందరూ ఉన్నాం అనుకోండి, ఆ కళ్ళలో మీరు నేనే, ఆ కప్ప నేనే, ఆ పాము నేనే, నేనే. అలా ఒక కథ రాసేటప్పుడు ఆ కథలో ఉన్న పాత్రలన్నీ నరేటరే. నేను ఇప్పుడు కళలను ఎలా ఇంటర్ప్రిట్ చేస్తానంటే, ఇట్స్ లైక్ చాట్ జీపీటీ. నువ్వు ఇచ్చిన ఫీడ్తోనే ఇట్ క్రియేట్స్ ఎ డ్రీమ్. డ్రీమ్ బేసిక్లీ, విచ్ ఇంక్లూడ్స్ యువర్ థాట్స్. ఎగ్జాక్ట్లీ. సో కథ నేను ఎప్పుడు ఏం ఆలోచన, ఒక ఎమోషన్ మీద ఆలోచిస్తాను. ఇద్దరు మంచి బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఒక పొలిటికల్ అట్మాస్ఫియర్లో, మన సొసైటీ ఆ ఫ్రెండ్షిప్ని ఎలా ఆ ఫ్రెండ్షిప్లో ఎలాంటి ఛాలెంజెస్ తీసుకొస్తుంది, ఆ ఛాలెంజ్లో స్టిల్ వాళ్ళు ఎలా ఒక రెస్పెక్ట్ఫుల్ రైవల్స్గా ఉంటే ఎంత అందంగా ఉంటుంది. రైట్. ఈ ఎమోషన్ని నేను ఎక్స్పీరియన్స్ అవుతూ రాసుకుంటూ అదే ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇవ్వాలనే ఉద్దేశంతో తీశాను. దానికి ఏంటంటే ఒక క్యాన్వస్, ప్రతి కథకి ఒక క్యాన్వస్. ఇదే కథని కాలేజ్ క్యాన్వస్లో తీయచ్చు, గ్యాంగ్స్టర్ వరల్డ్లో తీయచ్చు, ఎలా తీయచ్చు. ఇదంటే ఒక రాష్ట్రం అనే ఒక టాప్ వ్యూలో చూద్దాం దీన్ని. రైట్. మన రాష్ట్రం పొలిటికల్ అవేకనింగ్ ఎప్పుడు వచ్చింది. రైట్. సో దాని ముందు ఎలా ఉన్నింది, 56 నుంచి సర్టన్ 70s 80s వరకు ఎలా ఉంది, అక్కడి నుంచి ఎట్లాంటి డ్రామాటిక్ చేంజెస్ వచ్చినాయి, దానికి తగినట్టు పాత్రలు మలుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో వెళ్ళి ఆ ఎమోషన్ వైపు డ్రైవ్ చేసుకుంటాం. కొన్ని ఏదైనా సిమిలారిటీస్ ఏదున్నా కూడా దే ఆర్ లైక్ యాదృచ్ఛికం అంటారు కదా, యాక్సిడెంటల్. ద నరేటర్ ఇన్ మీ, ఆర్ నాలో నేను ఆ పాత్రలు పోషిస్తూ రాసిన డిజైన్ అనమాట ఇది హోల్ థింగ్. ఓకే. మీరు ఏది చెప్పినా కూడా మీరు చాలా ఐడియలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి రాస్తారు. బట్ ఆడియన్స్ వచ్చేసరికి జస్ట్ ఇమాజిన్ ద ఓటర్స్. ఓటర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బయాస్డ్ టువర్డ్స్ ద కాస్ట్. దట్ ఈస్ హౌ మోస్ట్ ఆఫ్ ద పార్టీస్ ఆర్ గెటింగ్ ద ఓట్స్. సో ఆడియన్స్ చూసేటప్పుడు దే ఆల్సో లుక్ ఎట్ ద ఈక్వేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూపించిన రెండు క్యారెక్టర్స్ దే రిప్రజెంట్ two of the biggest political they own like ee character rendu rival casts annattu. So as a filmmaker meeru idealistic ga teesina kuda as an audience adi chusinappudu they try to weigh it and say that okay ee kulana avmanicharu, ee లీడర్ని అవమానించారు, ఈ లీడర్కి హైలైట్ చేశారు. జనరల్గా ఇద్దరు మల్టీ స్టారర్లో ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ హీరోకి ఎక్కువ ఫుటేజ్, ఆ హీరోకి ఎక్కువ ఇంపార్టెన్స్, అలాగా ఉంటుంది. హౌ డిడ్ యూ బ్యాలెన్స్ ఇట్? టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, బై నేచర్ నేను పొలిటికలీ బయాస్డ్ కాదు. ఐఎమ్ ఓన్లీ ఇష్యూ ఓరియంటెడ్ గై. లైక్ ఈ పాలసీ రైటా, ఈ పాలసీ రాంగా అని ఆలోచించే టైప్ నేను. అండ్ బియాండ్ దట్ ఒక ఐడియల్ ప్రపంచాన్ని వెతుక్కుంటూ ఉంటాయి మన కథలన్నీ. ఆ పర్స్పెక్టివ్లో చూస్తున్నాను కాబట్టి కథ ఇంట్రెస్టింగ్గా పెట్టడం కోసం ఇద్దరు ప్యూర్ సోల్స్ లైక్ ఫ్యూ అదర్ లైక్ వాళ్ళ గ్రేట్నెస్కి వెళ్ళడానికి కొంత క్వాలిటీస్ ఉండాలి. మన కామన్ పీపుల్ మించిన ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ ఉండాలి. ఆ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ చూసినప్పుడు ఆటోమేటిక్గా హీరోస్ కనిపిస్తారు, హీరోయిజం కనిపిస్తుంది. అవి రియల్ లైఫ్లో ఎవరికో రిలేట్ చేసుకుంటూ పోతారు. వాళ్ళు కంప్లీట్గా 100% అదే అనుకుంటారు. సో ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఇదే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చెప్పదలుచుకుంది, ఇది కంప్లీట్గా ఒక ఫిక్షనల్ కథగా చూసుకోండి. మీ పర్సనల్ రియల్ లైఫ్ వాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్తో వాళ్ళు వచ్చినా కూడా నా ఎమోషన్ అనేది వాళ్ళని మరిపించి ఆ ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేసే విధంగా కథ ఉంటుంది కాబట్టి దాంతో ఎరేజ్ అయిపోతాయి అన్నీ అనుకుంటున్నాను. ఇది సహజమే. ఎప్పుడు కూడా ఇద్దరు టాప్ స్టార్స్ని పెట్టుకొని చేస్తున్నప్పుడు ఇది ఒక రకంగా నా మినీ పూర్ మ్యాన్స్ RRR అనుకోండి. మైసాబా ఈజ్ ఎ పూర్ మ్యాన్స్ RRR ఆర్ లైక్ యూనో నా టైప్ ఆఫ్ RRR అనుకుంటే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది లైక్ ఎందుకంటే వాళ్ళు ఓన్ చేసేసుకుంటారు, వాళ్ళ హీరోలాగా ఊహించుకుంటారు కాబట్టి. కాదు, వాళ్ళు నా హీరోలు కాబట్టి వాళ్ళని నా హీరోలుగా చూసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు ఓన్ హీరోలుగా చూస్తూ కంప్లైంట్ చేసేవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, కంప్లైంట్ చేస్తూనే ఎంజాయ్ చేస్తారు అనేది బలమైన నమ్మకం నాకు. సో ఇట్స్ ఎ గుడ్ ఇన్ వన్ వే. లైక్
వాళ్ళ పర్స్పెక్టివ్కి నా పర్స్పెక్టివ్ ఉన్న డిఫరెన్సెస్ డిస్కస్ చేస్తారు ఒక విధంగా. ఇందులో చూస్తే సాయి కుమార్ గారు ఈజ్ లుకింగ్ ఎంటర్టైనింగ్ బేసికల్గా, చాలా కరిష్మాటిక్ అండ్ ద ఓల్డ్ పర్సన్ విత్ గన్, ఆయన కూడా మంచి ఈజ్ లుకింగ్ లాట్ ఆఫ్ స్వాగ్. సో ఐ హర్డ్ దట్ యువర్ ఫ్యామిలీ ఈజ్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ రాజారెడ్డి గారు, one of your elder generations. See, I don't want to bring my personal life into the stories I narrate. ఎందుకంటే పర్సనల్ లైఫ్లో మనకి అందరితోనూ కనెక్షన్స్ ఉంటాయి, అందరితోనూ సంబంధాలు ఉంటాయి, అందరితోనూ జర్నీస్ ఉంటాయి. అలా ఇప్పుడు ఆడియన్స్గా ఎలా అయితే రకరకాలుగా పార్టీలుగా వర్గాలుగా ఉన్నారో వాళ్ళందరూ ఆరాధించే వాళ్ళందరితోనూ నాకు మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి, హ్యూమన్లీగా, రైట్, వెరీ ఇదిగా. బట్ దాని ఇన్ఫ్లుయెన్స్లో బయాస్నెస్ ఇవన్నీ తీసుకొచ్చే కథ నెరేటివ్ కాదు ఇది. నేను అగైన్ అండ్ అగైన్ ఇది 2 తెలుగు రాష్ట్రాల కథ, రైట్, ప్రతి తెలుగువాడి కథ, నా కథ, రాజకీయంగా ప్రతి భారతీయుడి కథ. దిస్ ఇస్ బేసిక్గా ఆవు కథ అంటారు కదా, ఎన్ని క్వశ్చన్లు వచ్చినా ఫైనల్గా మళ్ళీ ఇది ఫినిషింగ్ అనమాట నాకు. సో ఇది ఆడియన్స్ రకరకాల క్వశ్చన్లతో వస్తారు మై సభ గ్యారంటీగా, ఎందుకంటే దెర్ ఈజ్ ఎ రేజింగ్ డిబేట్ గోయింగ్ ఆన్ ఆఫ్టర్ టీజర్ నుంచి. ట్రైలర్ నుంచి ఇంకా ఎక్కువైపోతుంది, ట్రైలర్ నుంచి చాలా బ్లో అప్ అవుతుంది. ప్రతి ఒక్కడు ప్రతి చిన్న వెంట్రుక కదలిక దగ్గర నుంచి, చిన్న పదం దగ్గర నుంచి, వర్డ్ దగ్గర నుంచి ఓన్ చేసేసుకొని ఇది చేస్తారు. నేనేమన్నానంటే మైసబ్ అనేది వాళ్ళని ఆ బానిసత్వం నుంచి బయటికి తీసుకొస్తుంది. ఎందుకంటే ఎవరినైనా పిచ్చిగా ప్రేమించడం అనేది ఒక రకమైన బానిసత్వం. ఫస్ట్ మనం ప్రేమించాల్సిన మనల్ని, మనకు పనికొచ్చే ఏంటి, మన జీవితాన్ని బెటర్ చేసేవేంటి, అందరికీ ఒక అంటే వెన్ ఇట్ కమ్స్ టు సొసైటీ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఆ న్యూట్రల్ వ్యూ పాయింట్ అనేది కనీసం ఒక్కసారి టచ్ అయిపోతుంది వాళ్ళకి మైసబ్లో. సో దట్ ఈస్ ద ఇంటెంట్. జనరల్గా సిరీస్లో ఎపిసోడ్స్ ఎండ్ చేసేటప్పుడు హై నోట్ ఆర్ సస్పెన్స్లో పెడతాయి, క్లిఫ్ హ్యాంగర్లా పెట్టేసి పీపుల్ షుడ్ లుక్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ ఎపిసోడ్, ఇమీడియట్గా బింజ్ వాచింగ్ చేయాలనే ఇంటెంట్తో చేస్తారు. మీ దాంట్లో కూడా అట్లా పెట్టారా ట్రాపింగ్స్ ఫర్ ఎవ్రీ ఎపిసోడ్? సో క్లిఫ్ హ్యాంగర్స్ అనేది నా ఉద్దేశంలో కొంచెం చీప్ ట్రిక్. ఇప్పుడు మనం టీవీ సీరియల్లో పరిగెడుతూ ఉంటారు, స్లో ఏం జరగదు ఎపిసోడ్ అంతా, చివరిలో సడన్గా ఏదో వచ్చిందని ఒక రియాక్షన్తో మళ్ళీ నెక్స్ట్ దానికి హుక్ చేసేటట్టుంటారు. అలాంటి ట్రిక్స్, ఈజీ ట్రిక్స్ అస్సలు ఫాలో అవ్వాలి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రతి ఎపిసోడు చాలా డ్రామాటిక్ హైకి వెళ్తుంది. ఆ డ్రామా అనేది ఎత్తుకొచ్చి మిమ్మల్ని నెక్స్ట్ ఎపిసోడ్లో పడేస్తుంది. సో ఎప్పుడు కూడా ప్రతి కథ అంతే, ప్రతి కథ ఒక హైతో స్టార్ట్ అవుతుంది, మధ్యలో ఒక నెరేటివ్, అంటే థింగ్స్ విల్ అంటే లో లేకపోతే హై తెలియదు మీకు. సో ఆబ్వియస్లీ వీ ఆల్ ఫీల్ ద బ్యూటిఫుల్ ప్రాపర్ నెరేటివ్ గ్రాఫ్ ఇన్ ఎవ్రీథింగ్. ఎవ్రీ ఎపిసోడ్ సూపర్ హైతో స్టార్ట్ అవుతుంది, ఎవ్రీ ఎపిసోడ్ సూపర్ హైతో ఫినిష్ అవుతుంది. దట్స్ వాట్ కంటిన్యూస్ ఆడియన్స్ టిల్ అప్పటి వరకు. మాకు ఇంటర్నల్ దేశం అందరూ కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు ఫినిష్ అయ్యే వరకు చాలా వరకు బింజ్ చేస్తారేమో అన్న ఒక నమ్మకం బేసిక్లీ. ఓకే, టీజర్లో ఒక రికార్డింగ్ డాన్సర్ ఆర్ అవును ఆస్పైరింగ్ యాక్ట్రెస్ అవును ఉన్నారు కదా, సో అది హౌ ఇస్ ఇట్ కనెక్టెడ్ టు ద పొలిటీషియన్? కొంచెం జనాలకి కృష్ణవంశీ గారి ఫిల్మ్ ఖడ్గంలో దట్ ఈస్ ద మోస్ట్ ఫేమస్ ఎపిసోడ్. ఓకే సో ఆ టైప్ కెన్ వి ఎక్స్పెక్ట్ సమ్ కైండ్ ఆఫ్? లేదు, అంటే సి లైఫ్ ఈజ్ కలర్ఫుల్ కదా. లైక్ మనం ఐ థింక్ జనాలకి కంటెంట్ కన్నా ఎంటర్టైన్మెంట్ ముఖ్యమైన ఒక డైలాగ్ ఉంటుంది మైసబ్లోనే. కంటెంట్ అమ్ముడు పోవాలంటే కవర్ పేజ్ అందంగా ఉండాలని. సో అలా ఒక అందమైన కవర్ పేజ్ అనమాట అమ్మాయి. అంటే అగైన్ విత్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్ గ్రాఫ్. మనకి అంటే ఐ వెంట్ టు దోస్ టైమ్స్. మనం 75కి వెళ్ళాము అంటే ఆ రోజుల్లో సినిమా ఎలా ఉండేది, ఆ రోజుల్లో ఒక ఎంటర్టైన్మెంట్ అవెన్యూస్ అదంతా క్యారెక్టర్స్ లైఫ్ చుట్టూ ఉన్నప్పుడే అది మన లైఫ్ లాగా అనిపిస్తుంది, రైట్? మనం ఆ వరల్డ్లోకి వెళ్ళగలం. సో మోర్ లైక్ ఆ వరల్డ్ బిల్డింగ్లో నుంచి పుట్టిన ఒక క్యారెక్టర్, ఓకే, ఆల్మోస్ట్ లైక్ ఒక స్ట్రీట్ డాన్సర్గా ఉన్న క్యారెక్టర్ ఎట్లా ఒక సూపర్ స్టార్గా ఎదిగింది. సో హౌ లైక్ యూనో ఈ పొలిటికల్ వరల్డ్లో అమ్మాయి ప్లేస్మెంట్ కూడా ఎలా మారుతూ వచ్చింది అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ ఇన్ ద స్టోరీ. సో
ఈ సిరీస్లో ఎనీ ఇంట్రెస్టింగ్ అంటే డైలాగ్స్ ఆబ్వియస్లీ ఉంటాయి. Yeah. వుడ్ యూ లైక్ టు టెల్ అవుట్ ఏ కపుల్ ఆఫ్ డైలాగ్స్ ఆర్ యు ఆర్ నాట్ అలౌడ్? I think అంటే so. కొంచెం ఎంటర్టైనింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ డైలాగ్స్. Swati, can I say any dialogues outside of... So you can take the ones which is in the promo. Ah. Any one or two you can say. beyond the promo? Yeah. Yeah, from inside the... Which will create intrigue. సరే, ఐ థింక్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ తర్వాతనే వస్తుంది కాబట్టి దెర్ ఇస్ ఓన్లీ హాఫ్ డైలాగ్ ఉంది అది. అది ఫుల్ డైలాగ్ చెప్తాను. సిపాయిలు పొడుచుకుంటే సిపాయిగానే చచ్చిపోతాం రా, కొడితే రాజుని కొట్టాలి, లేదంటే ఆడి కింద బానిసలు బతకాలి. రైట్. కానీ ఇది ఊరినే టాప్ ఆఫ్ ద హెడ్ వస్తుంది. కానీ ఐ బిలీవ్ నేను ఎతకాలంటే ప్రతి ఎపిసోడ్కి చాలా ఉన్నాయి. అంటే అగైన్ అది అలా రాయాలని రాసింది కాదు, అది క్యారెక్టర్స్ వాయిసెస్ విల్ ఫీల్ సమ్ న్యూ కాయినింగ్స్ కనిపిస్తాయి మీకు చాలా వరకు. రైట్. మీరు చూసిన పొలిటికల్ సిరీస్ ఆర్ పొలిటికల్ ఫిల్మ్స్లో వాట్ ఆర్ ద ఫిల్మ్స్ విచ్ ఆర్ మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ అని యూ? పొలిటికల్ ఫిల్మ్స్ కానా? అసలు ఏం గుర్తురావట్లా. కాదు, ఈ సిరీస్ స్టార్ట్ చేసే ముందే ఓకే ఐ వాంట్ దిస్ సిరీస్ టు బి లైక్ దిస్ అనే ఒక ఆబ్జెక్టివ్ ఆర్ ఒక ఇది ఉంటుంది, గోల్. అది అసలు పెట్టుకోలే అసలు. ఎందుకంటే అందుకే మీకు మైసబ్లో పాటలు కూడా ఉంటాయి. అవును, పాటలు కూడా ఉంటాయి. ఇదే అంటే ఆబ్వియస్లీ మూవీ స్టార్ చుట్టూ 1-2 పాటలు ఉంటాయి. అంటే ప్రాపర్ సినిమాలో మనం చూసే ఆల్మోస్ట్ లైక్ అంటే సినిమాలో లాగా ప్లాస్టిక్గా ఉండవు, ఆర్గానిక్గా ఆ లొకేషన్లో ఆ సిచ్యువేషన్లో కాలేజ్లో కానీ లేకపోతే ఇలో కానీ జనరల్గా లైవ్లో మనం ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తే ఎలా ఉంటుందో అలాంటి పాటలు కూడా ఉంటాయి. అందుకని ఓటీటీలో పాటలు ఉంచకూడదు కదా, ఉండవు కదా అనే అది ఏది ఫాలో అవ్వాలి. మీకు ఆల్మోస్ట్ లైక్ మైసబ్ ఒక రకంగా మ్యూజికల్ యాక్షన్ డ్రామా లాగా ఉంటుంది. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్రోచ్ కూడా వెరీ మ్యూటెడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా అసలు కంప్లీట్లీ న్యూ అప్రోచ్. అండ్ ఇఫ్ పీపుల్ రిసీవ్ ఇట్ విల్ బికమ్ సంథింగ్ న్యూ యాక్చువల్లీ. అండ్ సోనీ గేవ్ అస్ ఆల్ దట్ లిబర్టీ. వాట్ ఎవర్ నీ హార్ట్తో నువ్వు ఎలా కథ చెప్పాలనుకున్నావు అలా చెప్పి, నీకు నచ్చిందంటే ఆడియన్స్కి నచ్చిపోతుంది అన్న ఉద్దేశంతో తీసాం. అందుకని స్కోర్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మధ్యలో వచ్చే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానీ ఇవన్నీ ఒక మ్యూజికల్ ఫీల్ తోటే తీసుకెళ్తుంది అనమాట. రైట్. జనరల్గా డైరెక్టర్స్ షో రన్నర్స్గా ఉండేసి వేరే వాళ్ళతో డైరెక్షన్ చేస్తారు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యూ టు బి ద డైరెక్టర్ ఫర్ దిస్ సీజన్? ఇది యాక్చువల్లీ నేను వన్స్ నా దగ్గర ఒక బేస్ స్ట్రక్చరు ఇదంతా ఉన్నప్పుడు రిపబ్లిక్తో నాకు ఒక రైటర్ పార్ట్నర్ బాగా మంచి పొటెన్షియల్ ఉన్న అబ్బాయి కిరణ్ అని చెప్పి తను నాకు పార్ట్నర్ అయ్యాడు. ఇది ఎందుకంటే ఈవెన్ దో స్టోరీ ఆరిజిన్స్ అన్నీ మోస్ట్ ఆఫ్ రైటింగ్ నేనైనా కూడా ఒక ప్రాపర్ క్రిటిక్ అనమాట. సో అది రైటింగ్ స్టేజ్ నుంచే ఒక మంచి క్రిటిక్ మైండ్, బౌన్సింగ్ మైండ్ మనతో వర్కౌట్ అంది గొడవ పడే మైండ్ కావాలని చెప్పి తన్ని మేము డిసైడ్ అయిపోయాం. మనం ఏం రాసినా మనం పార్ట్నర్ అవుదాము రైటింగ్ విషయంలోనే. ఇది 2.5-3 సినిమాల వర్త్ కంటెంట్ కదా. ఇనిషియల్గా నేను షో రన్నర్గానే అనుకున్నాను. బట్ అగైన్ సోనీకి ఏంటంటే నా టచ్ కూడా కావాలి వాళ్ళ దీని ప్రకారం. సో ఆ టైంలో కిరణ్ని కూడా డైరెక్టర్గా ఇచ్చేద్దాం. తను యాక్చువల్గా సినిమాకి లాంచ్ చేద్దాం అనుకుంటా ఉన్నాము. బట్ ఈ కంటెంట్ తను కూడా బాగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు, పార్టిసిపేట్ చేస్తూ ఎంజాయ్ చేయడం. ఓకే, నీకు ఆర్గానిక్ ఎంజాయ్ చేస్తున్నా కూడా పార్ట్నర్ అయిపోదాం పదా, మనం ఈక్వల్ క్రెడిట్స్తో వర్క్ చేద్దాం అని చెప్పి చేసుకొని హీ డిడ్ ఎ ఫెనామినల్ జాబ్. షూట్ డేస్ నేను కొంచెం ఎక్కువ చేస్తున్నా కూడా తన బ్యాక్గ్రౌండ్లో డైరెక్టర్గా చాలా పనులు చేసి పెట్టాడు. ఇన్ఫ్యాక్ట్ కాస్టింగ్ అంతా కూడా నాకు మేజర్ క్రెడిట్ కిరణ్కే ఇవ్వాలి నేను. అయితే ఐ థింక్ లైక్ అంటే తనకి యాజ్ ఇండస్ట్రీలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో కరెక్ట్ అయిన ఫేస్లు, కరెక్ట్ అయిన క్యారెక్టర్స్కి నాకు తీసుకొచ్చి ప్రజెంట్ చేసేవాడు. ఇవన్నీ ఇంకా చాలా విషయాలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కానీ ప్లస్ అండ్ వాట్ ఎవర్ ద డైరెక్టర్ డస్ దట్ ఈ టుక్ ఆఫ్ లాట్ ఆఫ్ లోడ్ ఫ్రమ్ మీ. సింగిల్ పర్సన్గా 6.5 అవర్స్ని 89 డేస్లో అచీవ్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో దట్ వే వెల్ ట్రస్టెడ్ పార్ట్నర్గా కిరణ్ వాజ్ హెల్ప్ఫుల్ ఫర్ మీ. సో బికాజ్ సోనీ వాంటెడ్ మీ టు డైరెక్ట్ ఆల్సో. ఇనిషియల్గా షో రన్నర్ అనుకున్నా కూడా అయినా కూడా నాకేంటంటే వదిలిపెట్టలేక నా రిటర్న్ మెటీరియల్ని ఇంకో డైరెక్ట్ చేస్తుంటే కూడా చూడలేదు. నాకు అయితే ప్రాపర్గా నేను సెల్ఫిష్ కూడా కాదు, ప్రాపర్గా ట్రాన్స్లేట్ చేయాలనే ఒక తపన. సో అలా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. బట్ అగైన్ ఓన్లీ దిస్ వన్ ప్రాజెక్ట్ ఈజ్ సంథింగ్
నేను ఆల్మోస్ట్ లైక్ ఒక సినిమా తీస్తున్నట్లే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఐఎమ్ థింకింగ్ లైక్ ఐఎమ్ ట్రీటింగ్ ఇట్ లైక్ ఎ ఫిల్మ్ ఓన్లీ. రైట్. Yeah. మీరు ప్యాషన్ కోసం వచ్చారు, యూ Yeah. లెఫ్ట్ యువర్ జాబ్ అక్కడ యుఎస్లో. యా అంటే ప్యూర్లీ డ్రివెన్ బై ప్యాషన్ Yeah. మీ డైరెక్టర్ కెరీర్. ఆర్ దేర్ ఎనీ ఇన్స్టెన్సెస్ వేర్ యూ హ్యావ్ టు మనీ కోసం ప్యాషన్ని పక్కన పెట్టేసి చేసిన Yeah. వర్క్స్ ఏమైనా ఉన్నాయా? యా వెరీ హర్ట్ఫుల్ టు మై సెల్ఫ్. ఏంటంటే యా ప్యాషన్ని మనకి అన్లిమిటెడ్ వెల్త్, సేఫ్టీ నెట్స్ అన్నీ ఉన్నప్పుడు ఫాలో అవడం చాలా ఈజీ. బట్ అట్ ద సేమ్ టైం ఛాలెంజెస్ ఉంటాయి, కమర్షియల్ ఛాలెంజెస్, ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూఎస్లో ఫ్యామిలీ ఉంది అండ్ మై ఒక కాలేజ్, అంటే యూఎస్లో కాలేజ్ ఎంత ఎక్స్పెన్సివ్గా ఉంటుందో అందరికీ తెలుసు. అవన్నీ వచ్చేటప్పటికి అక్కడ సింగిల్ ఇన్కమ్తో, అంటే నా రిసోర్స్ ఇవన్నీ చాలా ఆటోనగర్ అప్పుడు చాలా సఫర్ అయ్యాను బేసిక్గా. ఎందుకంటే ప్రాజెక్ట్ 3-4 years స్ట్రెచ్ అవ్వడము, కమిట్ అయిన మనీలో 50% కూడా ఇవ్వకపోవడము, అప్పటికి అది పెద్ద మనీ కూడా కాదు. సో ఆల్మోస్ట్ లైక్ నా ఎక్స్పెన్సెస్కి సరిపోయేది అంతే, ఇక్కడ ఎక్స్పెన్సెస్కి. అగైన్ ఇంకొంచెం సపోర్ట్ అవసరమయ్యేది. ఇట్లాంటి ఒక క్రైసిస్ పాయింట్లో సరే ఒక క్విక్ రీమేక్ లాగా వచ్చింది అన్నట్లు క్విక్ అయినా అది నేను కమిట్ అయిన తర్వాత కూడా నాకు పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఆటోనగర్ సూర్యాని ఎవరు నన్ను తప్పట్ల, ప్రాజెక్టు డిలే అయింది, దేవా తప్పలేదు అన్న వామ్త్లోనే ఉన్నారు ప్రొడ్యూసర్స్ కానీ ఇది కానీ. నేనెందుకో అదే అంటారు కదా, ఎప్పుడు కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు, డెసిషన్ తీసుకోకూడదు. వెరీ గుడ్. ఐ థింక్ సమ్ టైమ్ యూ ఆల్సో లైక్ బీ డెస్పరేషన్లో ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోకూడదు అనేది. బట్ స్టిల్ ఐ వాజ్ ఫైనాన్షియలీ సో డెస్పరేట్ దట్ టైమ్. బట్ ప్రాబ్లం చెప్పనా, నేను ఇంకో 3 months వెయిట్ చేసి ఉంటే అంతకన్నా 10 times మనీ కూడా వచ్చేది. సో దట్స్ వై వెన్ యు ఆర్ ప్యాషనేట్, నువ్వు ఎంత ఫైనాన్షియల్ క్రైసిస్లోనే ఉన్నా ఆ క్రైసిస్ని మేనేజ్ చేసుకోవాలి. కానీ నీ ప్యాషన్ని పక్కన పెట్టి దానికోసం కాంప్రమైజ్ కోసం నువ్వు ప్యాషన్ని అడ్డు పెట్టావంటే ఆ తర్వాత అంటే ఎలా అయిపోయిందంటే నా మీద ఉన్న నమ్మకాన్ని నేనే అలా చెడిపేసినట్లయింది. బట్ దాన్ని మెల్లమెల్లగా రిపబ్లిక్తో కొంచెం, మైసఫ్తో కొంచెం వస్తుంది, రేపు ఇంకొంచెం వస్తుంది, ఇంకో నెక్స్ట్ ప్రాజెక్ట్తో, ఇంత టైం పడుతుందన్నమాట. సో వన్ రాంగ్ డెసిషన్. ఐ వాజ్ ఇన్ అ వెరీ, ఆ డెసిషన్ నన్ను చాలా అఫెక్ట్ చేసింది. లైక్ యూనో అంటే ఎప్పుడు కూడా సెల్ఫ్ హేట్ అనేది ఇట్స్ అ బిగ్గర్ ఎనిమీ దాన్ ఎక్స్టర్నల్ హేట్. Right. And I couldn't make a right decision for myself అనేది. But probably that will also make you a little tougher, little more careful as you go forward. Yeah. Right. Yeah. One last question. Yeah. So I heard that you are going to direct a big star for a feature film very soon. అంటే లైక్ ఈజ్ అ స్టార్ దట్ హూ డజంట్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ యాజ్ అ స్టార్ ఆల్సో. ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. అంటే మేము బీన్ ట్రావెలింగ్, ఆ స్క్రిప్ట్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అది మేము ఫైనల్లీ మాకు పెద్ద అంబిషియస్ ప్రాజెక్ట్ అది. అది మా ఇద్దరికి వచ్చేసి ఎస్ వీఆర్ దేర్, ఆల్మోస్ట్ వీఆర్ దేర్, వీఆర్ క్లోజ్ టు గెటింగ్ దేర్. అయినప్పుడే ఒక్కొక్కటి అంటే అన్ని సినిమాల్లాగా ఒక సెటప్ లాగా టప్పని పిలిపించి అని చేసి అదే టైప్ కాకుండా మేము చాలా పర్సనల్గా తీసుకొని వర్క్ చేస్తున్నాము దాని మీద. ఇన్ డ్యూ కోర్స్ దట్ విల్ కమ్ అవుట్. Okay, Maya Sabha, everything is looking great, and I'm sure with your kind of writing, it's going to be a blockbuster. And thank you so much. Sony, all the best. Yeah, thank you so much. Always super enjoy your conversation. Thanks. And one thing, ఐడిల్ బ్రెయిన్ ఏంటంటే ఎందుకు నాకు చిన్న పర్సనల్ కనెక్ట్ అంటే యుఎస్ డేస్ నుంచి ద ఫస్ట్ ఎవర్ క్రికిన్ఫో ఐడిల్ బ్రెయిన్ అనమాట. that what you have been doing, no, I'm very thankful for that, for the film fraternity and that, and you are still keeping it clean. మీరు ఏంటంటే లైక్ you are only into cinema, and that shows your passion for cinema also. Please keep continuing it. Thanks. Yeah, thank you. All the best. Thank you.